ఏపీ జలదోపిడీ మళ్లీ మొదలైంది. వరద మాటున గోదావరిని చెరపట్టేందుకు కుట్రలు చేస్తోంది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకు విభిన్నంగా ఏపీ ప్రభుత్వం బీబీ లింక్ను ప్రతిపాదించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వృధా జలాల మళ్లింపు అంటూనే మొత్తం నదినే చెరబట్టే కుతంత్రాలు జరుగుతున్నాయి. ఏపీ నిర్ణయంపై నీటి రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరద జలాల ఊసే లేనప్పుడు గంపగుత్తగా నీళ్లు ఎలా తరలిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం వరద మాటున గోదావరి జలాలను తరలించుకుపోయేందుకు కుట్రలు చేస్తోంది. ఏపీ ప్రతిపాదనపై నీటి రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి నుంచి సముద్రంలో కలిసే వరద జలాలను పోలవరం నుంచి బనకచెర్ల మీదుగా పెన్నా బేసిన్ కు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం తాజాగా అంతర్రాష్ట్ర రివర్ లింక్ ప్రాజెక్టుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఈ ప్రాజెక్టు కోసం నిధులు మంజూరు చేయాలని ఇటీవలే కేంద్రాన్ని కోరింది. కాగా అది పూర్తిగా ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధమని విమర్శలు వస్తుండగా ఇది మరో నీళ్ల కుట్రేనని తెలంగాణ సాగునీటి రంగ నిపుణుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇది పూర్తిగా గోదావరి నదినే చెరబట్టేందుకు ఏపీ పన్నుతున్న పన్నాగమన్న వాదనలు వినిపిస్తున్నాయి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ విస్తరణతో కృష్ణా జలాలను కొల్లగొట్టేందుకు నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుట్రలు చేస్తే నేడు జీబీ లింక్తో గోదావరి జలాలను చెరబట్టేందుకు చంద్రబాబు కుతంత్రాలు చేస్తున్నాడని సాగునీటి రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం వరద జలాల మాటున భారీ మొత్తంలో నీటిని తరలించేందుకు తాజాగా ప్రణాళికలు సిద్ధం చేయటమే తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. వాస్తవంగా గోదావరి బేసిన్ కు సంబంధించి ట్రిబ్యునల్ అవార్డులో వరద జలాల అంశమనేదే లేదని నీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గోదావరి నది జలాల పంపిణీకి బచావత్ ట్రిబ్యునల్ ఏర్పాటైంది. ట్రిబ్యునల్ ఏర్పాటుకు ముందే అప్పటి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాలు దాదాపు 10 వరకు అంతర్రాష్ట్ర ఒప్పందాలు చేసుకున్నాయి. ఆ ఒప్పందాలనే ట్రిబ్యునల్ చట్టబద్ధం చేసింది. గోదావరి మొత్తాన్ని 12 సబ్ బేసిన్లుగా విభజించింది. 75% డిపెండబిలిటీపై నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలు అనే ప్రస్తావన, విభజనలు లేకుండా రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు చేపట్టింది. గోదావరి నీటి లభ్యతను అంచనా వేసి రాష్ట్రాలకు వాటాలు కేటాయించింది. కానీ ప్రస్తుతం బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకు విభిన్నంగా ఏపీ ప్రభుత్వం జీబీ లింక్ ను ప్రతిపాదించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏటా సగటున దాదాపు 3000 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్తున్నదని, ఈ ఏడాది కూడా 4000 టీఎంసీలకు పైగా నీటిని సముద్రంలోకి వదిలారని చెబుతూ అందులో కేవలం 200 టీఎంసీలనే మళ్లించుకుంటామని ఏపీ చెబుతున్నది. వరద జలాల ఊసేలేనప్పుడు నీళ్లు గంపగుత్తుగా ఎలా తరలిస్తారని నీటి రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని కృష్ణా బేసిన్ కు మళ్లించినట్లయితే ఎంత నీటిని మళ్లిస్తారో ఆ మేరకు కృష్ణా బేసిన్లోని రాష్ట్రాలకు వాటా కేటాయించాల్సి ఉంటుంది. పోలవరం నుంచి 80 టీఎంసీలను నాగార్జున సాగర్ ఆయకట్టుకు మళ్లించారు. ఈ నేపథ్యంలో 80 టీఎంసీల జలాలను కృష్ణా బేసిన్లోని నాటి ఉమ్మడి ఏపీకి 45 టీఎంసీలు, కర్ణాటకకు 21, మహారాష్ట్రకు 14 టీఎంసీల చొప్పున ట్రిబ్యునల్ వాటాను కేటాయించింది. అందుకు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం సైతం అంగీకరించింది. ఒకవేళ 80 టీఎంసీలకు మించి గోదావరి నుంచి కృష్ణా బేసిన్ కు మళ్లించినా అదే తరహాలోనే కృష్ణా బేసిన్లోని రాష్ట్రాలకు మళ్లింపు జలాల్లో వాటా ఇవ్వాల్సి ఉంటుందని బచావత్ ట్రిబ్యునల్ తన అవార్డులో స్పష్టంగా తెలిపింది. ప్రస్తుతం ఏపీ జీబీ లింక్ ద్వారా 200 టీఎంసీలు మళ్లిస్తామని చెబుతున్న బేసిన్ రాష్ట్రాల వాటాపై ప్రస్తావించకపోవడం గమనార్హం. కృష్ణా నీటిలో వచ్చే అదనపు వాటా గురించి స్పష్టమైతేనే అందులో తెలంగాణకు ఎంత వస్తుందనేది తేలుతుంది. కృష్ణాలో తెలంగాణకు వచ్చే అదనపు వాటాను ఎగ్గొట్టడానికే ఏపీ గోదావరిలో లేని వరద జలాల కాన్సెప్ట్ ను తెరపైకి తెస్తున్నది. బచావత్ అవార్డులో ఎక్కడా పేర్కొనని విధంగా వరద జలాల పేరిట మళ్లింపు కోసం ప్రాజెక్టు చేపట్టడంపై సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గోదావరి నది మొత్తం పొడవు 1465 కిలోమీటర్లు. మహారాష్ట్రలో పుట్టి తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్కు చేరి ఆపై బంగాళాఖాతంలో కలుస్తుంది.
ఈ ప్రస్థానంలో అనేక ఉపనదులు వచ్చి కలుస్తాయి. దశాబ్దాలుగా గోదావరి పరవళ్లను నమోదు చేసిన రికార్డులను తిరిగేస్తే ఏటా 3 నుంచి 4,000 టీఎంసీల జలాలు సముద్రంలో కలుస్తున్నాయనేది సత్యం. అందులోనూ ప్రాణహిత భాగస్వామ్యం సరాసరి 36% వరకు ఉంటుంది. 1000 నుంచి 1400 టీఎంసీలు ప్రాణహిత ద్వారానే వస్తాయి. ఇక ఇంద్రావతి కలిస్తే ఇది 2000 నుంచి 2500 టీఎంసీల వరకు ఉంటుంది. ఇదంతా కేవలం సీజన్లో మాత్రమే ఉంటుంది. వానాకాలం ముగిసిందంటే నీరు అందుబాటులో ఉండదు. గోదావరిలో వరద ప్రవాహ రోజుల సగటు సైతం నానాటికి తగ్గుతున్నది. గతంలో 90 రోజులుగా ఉండగా ప్రస్తుతం 40 నుంచి 50 రోజులకు మించని దుస్థితి నెలకొంది. గతంలోనూ ఇదే తరహాలో వరద జలాల పేరిట ప్రాజెక్టులు చేపట్టిన ఏపీ సర్కార్ ఆపై ఆయా ప్రాజెక్టులకు నీటి కేటాయింపులకు డిమాండ్ చేయటం, నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా మళ్లించుకోవడం పరిపాటిగా కొనసాగుతున్నదని నీటి రంగ నిపుణులు చెబుతున్నారు.